ఎస్సీ యువతకు నైపుణ్యాల శిక్షణ ఉపాధి కల్పనలకు ప్రాధాన్యతనిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఎస్సీ కార్పొరేషన్కు 341 కోట్ల రూపాయల నిధులు కేటాయించిందని రాష్ట్ర మాల వెల్ఫేర్ కార్పొరేషన్ చైర్మన్ పెదపూడి విజయ్ కుమార్ తెలిపారు. కాకినాడ జిల్లాలో పర్యటించిన రాష్ట్ర మాల వెల్ఫేర్ కార్పొరేషన్ చైర్మన్ పెదపూడి విజయ్ కుమార్ ఉదయం ఎస్సీ కార్పొరేషన్ కార్యాలయంలో అధికారులతోనూ ఎస్సీ మాల సంక్షేమ సంఘాలు, యువజన సంఘాలతో సమావేశమై తమ కార్పొరేషన్ ద్వారా చేపట్టాల్సిన కార్యాచరణలపై చర్చించి సూచనలు, సలహాలు స్వీకరించారు. అనంతరం ప్రతినిధులతో సమావేశం నిర్వహించి మాల వెల్ఫేర్ కార్పొరేషన్ అమలు చేస్తున్న కార్యక్రమాలు, భావి ప్రణాళికలను వివరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వం 5 ఏళ్ల పాటు ఎస్సీ యువతకు ఒక్క ఉపాధి కార్యక్రమం కూడా అమలు చేయకుండా ఎస్సీ కార్పొరేషన్ పూర్తిగా నిర్వీర్యం చేసిందన్నారు. ఈ మీడియా సమావేశం యొక్క ప్రధాన ఉద్దేశం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలో ఉన్నటువంటి మాల యువత యొక్క సంక్షేమం కోసం ఎస్సీ కార్పొరేషన్ ద్వారా ఎలాంటి కార్యక్రమాలు చేపట్టబోతా ఉన్నాం, ఎలాంటి ప్రణాళికతోటి భవిష్యత్తుకి విధాన రూపకల్పన చేస్తున్న అనే అంశాల్ని మీ ద్వారా ప్రజలకు తెలియజేయాలనే ఉద్దేశంతో ఈ మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేశాం. గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఎస్సీ కార్పొరేషన్ని పూర్తిగా నిర్వీర్యం చేసినటువంటి పరిస్థితి ఉంది. ఏదైతే ఎకనామిక్ సపోర్ట్ స్కీమ్స్ ఉంటాయో 5 సంవత్సరాల పాటు ఒక్కటంటే ఒక లోన్ కూడా ఇవ్వకుండా ఎస్సీ యువత యొక్క ఆర్థిక అభివృద్ధిని పూర్తిగా కుంటుపడే విధంగా గత పాలకులు వ్యవహరించారు. కానీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఏదైతే ఎన్నికల సందర్భంలో హామీ ఇచ్చామో ఎస్సీ కార్పొరేషన్కి నూతన ఉత్తేజం తీసుకొస్తాం, కొత్త జంక్షన్లో కూడా ఉదయాన్నే కమ్యూనిటీ పెద్దలందరితో కూడా ఒక సమావేశాన్ని నిర్వహించాం. వారు ఇచ్చినటువంటి సలహాలన్నింటినీ కూడా గౌరవ మంత్రివర్యులు అలాగే అధికారులు దృష్టిలో పెట్టి వారితో చర్చించి రానున్న రోజుల్లో చక్కటి ప్రణాళికలు రూపొందించి ఎస్సీ యువత యొక్క ఆర్థిక అభివృద్ధిని లక్ష్యంగా ఈరోజు ఎస్సీ కార్పొరేషన్ ద్వారా చర్యలు తీసుకుంటామని చెప్పి కూడా మీ ద్వారా ప్రజలందరికీ కూడా తెలియజేస్తా ఉన్నాం. అలాగే ఈరోజు ఎస్సీ యువతలో ఆర్థిక అక్షరాస్యత అనేది ఒక ఎమర్జెన్సీ నీడ్గా కూడా మేము ఈరోజు ఐడెంటిఫై చేయడం జరిగింది. ఫైనాన్షియల్ లిటరసీ వాళ్ళకి కల్పించే విధంగా, తర్వాత ఎంటర్ప్రెన్యూరల్ థాట్ ప్రాసెస్ని కూడా అంటే వ్యాపారవేత్తలుగా మారాలి. ఏదైతే గౌరవ ముఖ్యమంత్రి వర్యులు చెప్తా ఉన్నారో 2047 కల్లా ప్రతి ఇంటి నుంచి ఒక పారిశ్రామికవేత్త ఉండాలనే లక్ష్యంతో ఏదైతే కూటమి ప్రభుత్వం పనిచేస్తూ ఉందో ఆ లక్ష్యానికి అనుగుణంగా కూడా ఎస్సీ కార్పొరేషన్ పనిచేసేదానికి సిద్ధపడ్డాం. ఈ ఎంటర్ప్రెన్యూరల్ డెవలప్మెంట్ ప్రాసెస్లో భాగంగా ఎంటర్ప్రెన్యూరల్ థాట్ ప్రాసెస్ని ప్రతి ఒక్క యువతలో అందించే విధంగా, కేవలం ఉద్యోగాల కోసం ఎదురు చూసి వారి జీవితాలని నాశనం చేసుకోకుండా వ్యాపారాన్ని కూడా ఒక కెరీర్ ఆపర్చునిటీగా ఎంచుకునే విధంగా కూడా వారిని ఎంకరేజ్ చేయడానికి, వారికి దానికి సంబంధించినటువంటి నాలెడ్జ్ అంతా కూడా ఇవ్వడానికి ఎస్సీ కార్పొరేషన్ నుంచి రానున్న రోజుల్లో చర్యలు తీసుకున్నా అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. కావున ఏదైతే ఎస్సీ కార్పొరేషన్ ఎస్సీ యువత యొక్క అభివృద్ధి కోసం చర్యలు చేపడతా ఉందో దాన్ని జిల్లాలో ఉన్నటువంటి ఎస్సీ యువత అందరూ కూడా సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కూడా మీ ద్వారా వారందరికీ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. థ్యాంక్ యూ. ప్రణాళికలు సిద్ధం చేస్తాం. ఉదయం జరిగిన సమావేశంలో రకరకాల సమస్యలు లేవనెత్తారు. ఏదైతే గత ప్రభుత్వం ఇంప్లిమెంట్ చేయకుండా రద్దు చేసిందో ఆ పథకాలన్నీ కూడా ఈ కూటమి ప్రభుత్వంలో ఇంప్లిమెంట్ చేసే విధంగా కూడా ముఖ్యమంత్రి గారికి తెలియజేయాలని కూడా వారు కోరడం జరిగింది. దాంతోపాటు జిల్లాల్లో ఇక్కడ ఉన్నటువంటి సహజ వనరులు, ఇక్కడ ఉన్నటువంటి మానవ వనరులు వాటన్నిటిని బేరీజ్ వేసుకొని కాకినాడకు సంబంధించి లేకపోతే ఈ గోదావరి జిల్లాలకు సంబంధించి ఒక లోకలైజ్డ్ యాక్షన్ ప్లాన్ను కూడా తయారు చేస్తే ఇక్కడ చక్కగా మంచి